మహిళల్లో దాగి ఉన్న టాలెంట్ బయటికి రావాలంటే ఆర్థిక తోడ్పాటు ఎంతో అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల వారికి వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందిస్తూ వారికి జీవనోపాధి కల్పించే దిశగా ముందుకెళ్తుందని నేడు హైదరాబాద్లోని మహిళా సంఘాల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ 15,000 లోన్ నుంచి ఈరోజు లక్షలలో లోన్లు తీసుకునేటువంటి గ్రూపులలో ఉండేదంతా దాదాపుగా పేదవాళ్ళు, గ్రామీణ ప్రాంత మహిళలే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహిస్తే క్రమశిక్షణతో కట్టుకుంటారు, క్రమశిక్షణతో వారు ఎదుగుతారు, వారి జీవితం ఇంకో 100 మందికి స్ఫూర్తిదాయకం ఉంటుంది. వారు ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యాపార రంగం ద్వారా ఇదే పిల్లలు చాలా మందికి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాం. పేదరిక నిర్మూలన జరగాలంటే మరి వాళ్లకు వేల రూపాయలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకోలేరు, పక్కన వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి బ్యాంకర్స్ విత్ గవర్నమెంట్ ఈ 2 కోఆర్డినేషన్ తోటి ఇస్తేనే వాళ్ళు నిలబడగలుగుతారు. అదే విధంగా ఈసారి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మరి మహిళలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ట్రైబల్ సంబంధించిన బొమ్మలు అవి తయారు చేయడం, కానీ వాటికి మార్కెటింగ్ లేదు. మేము ఎక్కడెక్కడో పోయి కొనుక్కుంటున్నాము, అరే మన దగ్గరికి తయారవుతున్నాయి అంటే మాకే తెలియలేదు, అవగాహన లేక చాలా ఉంది. కాబట్టి మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాక్వర్డ్ ఏరియాలలో మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి దాంట్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో వచ్చినాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. మహిళలు ఆనందంగా ఆర్థికంగా ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటే వాళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అభయహస్తం ప్రోగ్రాము, పావుల వడ్డీ, వాటితో పాటు లక్షాధికారులను పెట్టే ఒక ఆలోచనతో చేశారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి మరి జీవన ప్రమాణ ఖర్చులను చూసినా కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి 1,00,000 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలనేది